అంతకుముందు 10 ఏళ్ల కాలం పాటు కేసీఆర్ మీకేమైనా చేసిండా? కేసీఆర్ ఒక్క రూపాయి పని కూడా మాత్రం నాకైతే లబ్ధి పొందలే. నేను ఒక అర్ధ ఎకరం భూమి కూడా అమ్ముకున్నా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేయబట్టికే. నేను ఒక కళాకారుణ్ణి. ఊరూరు పోయి గజ్జలు కట్టుకొని ఎగిరి ఉపాసాలుండి మన ఏది కోళ్ళ పరాలల్లో వండుకొని పోలీసు వాళ్ళు వచ్చి ఉరుకుతుంటే తరుముతుంటే గుట్టలల్లో వండుకొని కోటింగ్లు ఇచ్చి గుట్ట పోలీస్ స్టేషన్ రాత్రి తెలంగాణ మీటింగ్ ఏమన్నా పెడతారు కదా, పెట్టగానే రాత్రి 12 గంటలకు వద్దు వేసుకోపోదురు నన్ను ఉద్యమకారులు అని. భూమి ఎందుకు అమ్ముకున్నావు మరి? ఈ తిరిగి తిరిగి పైసలు లేక ఆంతాన ఇంతాన అప్పు చేసి నాకు ఒక తెలంగాణ పార్టీ అంటేనే నాకు ఒక ఆ శరీరంలో అట్లా ఉండే పోదామని ఆటో ఉండే. నాకు ఆటో నడిపిన పైసలు అన్ని ఒక దగ్గర వేసేది. ఈ వస్తారుగా మా వాళ్ళు మందు బాబులు వాళ్ళకి దాపేయడం ఉన్నది అయిపోయింది. తెలంగాణ కళాకారులకు జాబ్ ఇస్తామన్నారు, జాబ్ లేదు. ఇండ్లు లేవు, ఏది డబల్ బెడ్రూమ్ లేవు, 3 ఎకరాల భూమి లేదు, ఇంటికి ఒక ఉద్యోగం లేదు. అన్నిట్లల్లో అది వెనుకబడిపోయింది. సరే కాంగ్రెస్ ప్రభుత్వం అదా ఇదా కాదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు నిల్వ బడ్జెట్తోని టీఆర్ఎస్కి ఒప్పచెప్పింది. మనం తెలంగాణ రాగానే కాంగ్రెస్లోకి వెళ్ళిపోయినా నేను. సరే తెలంగాణ వచ్చేదాకా ఉద్యమం చేసిన, మమ్మల్ని గుర్తులేదు, వెనుకొచ్చిన వాళ్ళు ఇప్పుడు గుర్తున్నారు. తెలంగాణలో పనిచేసిన ఒక కార్యకర్తకు విలువ లేదు.